హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో దివాళీ స్పెషల్ స్వీట్గా నేనేం చేశానంటే, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి డిఫరెంట్గా చేద్దామని చెప్పి పాలు విత్ బెల్లంతో కలిపిన గులాబ్ జామ్ చేశానండి. ఇట్లాంటి స్వీట్స్ అయితే స్వీట్స్ తినాలనే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఆ, ఇకపోతే గులాబ్ జామ్ పౌడర్ని కట్ చేసుకున్నది ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత పాలతో చక్కగా స్మూత్ రఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న బెల్లం చాలా అంటే చాలా గట్టిగా ఉందండి. అందుకనే నేను పొయ్యి అంటించేసి స్లో ఫ్లేమ్ పెట్టి దాని మీద పెనం పెట్టేసి ఒక గిన్నె పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత బెల్లాన్ని కూడా దాని మీద పెట్టానండి. 5 మినిట్స్ చాలండి ప్రాసెస్ మొత్తానికి. చక్కగా మనం పీల్ ఆఫ్ చేసుకుంటాం కదా, దాంతో ఇట్లా పీల్ చేసుకుంటూ ఉంటే చక్కగా పొడిలాగా వచ్చేస్తుంది. నేనైతే గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఒక 5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. ఇంకా పళ్ళులో ఉన్న బెల్లం కొద్దిగా ఉంది కదా, అది నానుద్దని అందులో కూడా కొంచెం నీళ్ళు పోసి నానబెట్టేసుకొని అది గిన్నెలో పోసేసుకున్నాను. ఆ తర్వాత ఇక మనం ఎలాగో ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, గులాబ్ జామ్ పిండిని ముద్దలా చేసుకొని దాన్ని మనం ఈ గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఈ లోపల ఈ బెల్లం కరగనివ్వాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం పుల్లలు అట్లాంటివి ఉంటాయి కదా, దాన్ని వడపోసుకోవడం కోసం. ఈ పిండి కూడా చాలా స్మూత్గా చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. మనం ఇట్లా చేసిన ఒక చేతితో చేసినా కూడా పగులు అనేది రాలేదు. ఇలా గులాబ్ జామ్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకుని ఈ లోపల ఈ బెల్లాన్ని కూడా వడపోసేసుకుంటున్నాను. వడపోసుకున్నాక ఇంకేముందండి, ఆ గిన్నెని కడిగేసి మళ్ళీ ఆ గిన్నెలోనే ఆ బెల్లం నీళ్ళు మొత్తం పోసేసి చక్కగా లైట్ పాకం వచ్చేదాకా ఉంచుకోండి. అంతేనండి, ఇంకేం లేదు. చాలా స్పీడ్గా చాలా త్వరగా అయిపోతుంది. ఇక గులాబ్ జామున్ని వేయించుకోవడం కోసం ఒక బండిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను. కొంచెంగా అది హీట్ అయ్యే లోపల మనం ఇక్కడ ఈ ఈ బెల్లం పాకం పెట్టాం కదండి. ఈ బెల్లం పాకంలో నేను ఫస్ట్ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను. నాకు ఏ స్వీట్ కానీ ఇలాచీ పౌడర్ అనేది వేయకపోతే నాకు అది ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇది మరిగే లోపల ఈ లోపల గులాబ్ జామున్ కూడా వేయించేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అవనేది చేద్దాము. చూసారా, ఒక్కటి కూడా పగులు అనేది లేకుండా చక్కగా వచ్చినాయి కదా, చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. ఇంకేముందండి, అన్నీ వేయించేసుకున్నాక ఈ బెల్లం పాకంలో వేసేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే మన గులాబ్ జామున్స్ అయితే బాగా రెడీ అయిపోయినాయండి. బాగా అంటే బాగా చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బౌల్ చిన్నది పెట్టాను అనమాట. అది కొంచెం పెద్దది పెట్టినట్టు ఇంకా కొంచెం బాగా బాగుండేది అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.